హలో ఫ్రెండ్స్, దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. హైదరాబాద్లోని ఒక పాత అపార్ట్మెంట్లో రాజేష్ అనే ఉద్యోగి రెంట్కు ఉంటూ ఉన్నాడు. ఒకరోజు తన నైట్ షిఫ్ట్ ముగించుకొని రాత్రి 11:45 ఇంటికి చేరుకున్నాడు. అతడు ఆ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉంటాడు. ఆ రోజు చాలా అలసటగా ఉండటంతో మెట్లు ఎక్కకుండా లిఫ్ట్ ద్వారా తన రూముకు చేరుకోవాలని లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే చాలా చీకటి. లిఫ్ట్లో ఎక్కిన తర్వాత గడియారం 11:57 చూపిస్తుంది. అతడు అది గమనించాడు. లిఫ్ట్లో కెమెరా పనిచేయటం లేదు. ఫ్యాన్ స్లోగా చప్పుడు చేస్తూ తిరుగుతుంది. అంతలోనే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. బలహీనంగా వెలుగుతున్న లైట్ సడన్గా డిమ్ అయింది. రాజేష్ హెల్ప్ బటన్ నొక్కాడు, కానీ ఎలాంటి స్పందన లేదు. అతను మొబైల్ తీసుకున్నాడు. సిగ్నల్ లేదు. అప్పుడు వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. లిఫ్ట్లో ఒంటరిగా ఉన్నాడు రాజేష్. మెల్లగా తల తిప్పాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా స్పీకర్లో ఒక వింత గొంతు వినిపించింది. ఒకవేళ నువ్వు ఇప్పుడు బయటికి రాలేకపోతే అని ఆ గొంతు వినిపించింది. అతను భయంతో గడగడలాడిపోయాడు. చెమటలు పట్టి తన ఒళ్ళంతా తడిసిపోయింది. లిఫ్ట్లోని బల్బు పగిలిపోయింది. చీకట్లో ఏదో చెడు అనుభూతి. చీకట్లో ఏదో చెయ్యి అతని మెడపై. ఆ వెంటనే చెవిలో మరోగలం, ఇప్పుడు నేను నీ వెనక ఉన్నాను. ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఒక్క సెకనులో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. రాజేష్ బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అదే లిఫ్ట్లో కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మ ఆ లిఫ్ట్లోనే ఇంకా బంధింపబడిందని అపార్ట్మెంట్ వాసులు వాచ్మెన్ చెబుతూ ఉంటారు.